అవసరం అనేది మనిషికి అన్నీ నేర్పిస్తుంది అనే మాట మరోసారి నిజమైంది. అప్పులు చేసి పండించిన పంటను కళ్ళ ముందే పక్షులు నాశనం చేస్తుంటే చేష్టలుడికి చూడకుండా తన మేధస్సుకు ఆ రైతులు పదును పెట్టేలా చేసింది. మొక్కజొన్న పంటను రామచిలుకల బారి నుండి కాపాడుకునేందుకు బీరు సీసా గంట అనే వెరైటీ ఐడియా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామ రైతులు ఈ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా పక్షులను అదిలించడానికి మనుషులు కావాలి, కానీ ఇక్కడ గాలి ఉంటే చాలు, ఆ గంటలే కాపలా కాస్తాయి. అదెలా అంటే ఖాళీ బీరు సీసాలను పొలాల్లో గంటల్లా వేలాడదీస్తారు. బీరు సీసా మూతికి ఒక పెద్ద ఇనుప మేకును జతచేసి దానిని పొలం చుట్టూ గట్లపై ఉన్న చెట్లకు వేలాడగడతారు. ఈ మేకుకు తేలికపాటి అట్టముక్కను కడతారు. గాలికి ఈ అట్టముక్క అటు ఇటు ఊగుతూ ఉంటుంది. అదే సమయంలో బీరు సీసాకు కట్టిన మేకు కదిలి సీసాకు తగలటంతో శబ్దం వస్తుంది. ఈ శబ్దానికి పొలాల్లో పంటను తినేస్తున్న చిలుకలు, ఇతర పక్షులు పారిపోతున్నాయి. ఓవైపు కోతుల బెడద, మరోవైపు పశువుల సంచారంతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ చిలుకల బెడద పెద్ద సమస్యగా మారింది. ఖరీదైన నెట్స్, పురుగుల మందుల కంటే కేవలం పాత సీసాలు, బోల్టులతో తయారు చేసిన ఈ డెసిబెల్ పరికరం అద్భుతంగా పనిచేస్తోందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కందుకూరు, మర్లపాడు పరిసరాల్లో సుమారు 20కి పైగా ఇలాంటి గంటలు ఇప్పుడు పంటలకు కాపలా కాస్తున్నాయి. రైతుల ఈ దేశీ జుగాడ్ చూసి నెటిజన్లు ఐడియా అదిరింది అంటూ ప్రశంసిస్తున్నారు.